63వ కీర్తన. 63 కీర్తన చదువుదా. మొదటి నుంచి 5 వచనాలు. ఆడపిల్లలు చదవండి. ఎప్పుడు చదవని వాడు చదవండి. చదివేవాడు కాకపోతే వాడు చదవండి. 6వ వచనం నుండి చివరి వచనం వరకు పురుషుల నుంచి చదువుకుంటారు. వాక్యాన్ని చదువుకుందాం. 63వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు. ఆడపిల్లల నుంచి ఒకరు చదవండి. 6వ వచనం నుండి 11వ వచనం వరకు పురుషుల నుంచి ఒకరు చదవండి. దేవుని వాక్యం చూసుకో సార్. రావాలి చదవగలిగిన పడతారు. నీవే వేకువనే నిన్ను వెతకదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామలయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నా జీవిత కాలం అంతయు నేను ఎలాగో నిన్ను స్తుతించేదను. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మోయబడును. దేవుడి చిన్న వాక్యాన్ని ఆమేన్. దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చదవబడిన 63వ కీర్తన మరొకసారి మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. తదుపరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు
లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణమని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, స్తోత్ర. సమయము నీది, వాక్యము నీది. చదివిన వాక్యము నీ పిల్లల మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు విరిచి పంచున్నాను. ముందున్న సమయం అంతా నీ చిత్తానుసారంగా జరిగించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతికిలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. సాక్ష్యం ఉందాం. తర్వాత మనం వాక్యాలు చూడండి. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేగోనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో. చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రియులారా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేగువనే నిన్ను వెతికెదను అంటున్నాడు. ఎప్పుడు వెతుకుతాడట? చెప్పాలి, అందరూ చెప్పాలి. వేగువనే నిన్ను వెతికెదను. చాలా మంది 11 అయినా 12 అయినా 1 గంట అయినా దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిలో ఉండరు. ఆయన వెతికే సమయం చాలా మందికి తెలియదు. కానీ కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, వేగువనే నిన్ను వెతికెదనయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నా. నాకు నీ పరిశుద్ధతను చూడాలని, నీ బలమును చూడాలని, నిన్ను వెతకాలనే ఆశ నాకు ఎంత ఉందంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణపరుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన పాదాలు పట్టుకోవాలని, దేవుని సన్నిధిలో కనబడాలని, దేవాతి దేవుణ్ణి ఆరాధించాలని ఈ దావీదుకు ఉన్నటువంటి ఆశ, తపన ప్రియులారా ఎంత ఎక్కువగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. వినాలి జాగ్రత్తగా. మాట్లాడదు బాధ్యులు కుదురు. దేవుని సన్నిధి పట్ల, దేవుని ఆలయం పట్ల, దేవుని ఆరాధన పట్ల దావీదుకున్నటువంటి ఆశ, దావీదుకున్న తపన ఈ రోజుల్లో లేదు, కరువైపోయేది. అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధికి వస్తాం, కుదిరితే దేవుని సన్నిధికి వస్తాం, ఏదన్నా బలహీనత వస్తే దేవుని సన్నిధికి వస్తాం. కానీ ఇప్పుడులాగా దావీదులాగా వేగువనే ఆయన వెతికేటటువంటి పరిస్థితులు, ఆయన సన్నిధిని చూడాలనేటటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడటం లేదు. ఈ లాక్డౌన్ లో భక్తి బాగా వెనకబడిపోయి, ప్రార్థన బాగా దూరం అయిపోయాం, దేవునికి ఆరాధనలో బాగా వెనకబడిపోయాం. కానీ పరమ తండ్రి అయిన దేవుడు మరలా మునుపటి పరిస్థితులను తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో మంది బహు భయంకరమైనటువంటి ఈ వైరస్ కి గురై ప్రియుల చనిపోయిన వారు ఉన్నారు. వైరస్ తో బాధపడి ప్రియుల వైరస్ నుంచి తప్పించబడిన వారు ఉన్నారు. అసలు వైరస్ అంతకోకుండా కాపాడబడినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ప్రభువుని స్తుతించలేరు, గణపరచలేరు. కానీ పాతాళములో దేవునికి స్తుతి కలగదు. కానీ వెయ్యి ప్రభువుని స్తుతించదు. కానీ బ్రతికి ఉన్న మనము, జీవిస్తున్న మనము దేవుని స్తుతించగలుగుతున్నామా? వేకువనే దేవుని సన్నిధిని వెతకగలుగుతున్నామా? వేకువనే ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? ప్రభువు సన్నిధిలో కనబడాలనే ఆశ, కృష్ణ మన జీవితంలో ఉందా? ఈరోజు నేను మీకు ఒక అమ్మను పరిచయం చేస్తా. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెను అయిన అన్నాను
ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెరిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవగా ఉపవాస ప్రార్థనతో రేయింపగుళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తున్న అమ్మ పేరు ఏమిటంటే అన్న. ఎవరంటే అన్న. పాత నిబంధన గ్రంథములో ఒక అన్న కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఒక అన్న కనపడుతుంది. ఆమె దేవుని మందిరంలో ఆమె కూడా ప్రార్థన చేసింది. ఆమె ఎందుకు ప్రార్థన చేసిందంటే గర్భఫలం కొరకు, పిల్లల కొరకు ఆమె ప్రార్థన చేసింది. ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఒక అన్న కనపడుతుంది. ఈమె పనులు కుమార్తె అట. ఆషేరు గోత్రికురాలట. ఆషేరు గోత్రానికి సంబంధించిన ఆమె పనులు కుమార్తె అయినటువంటి అన్న ఈమె కనబడుతూ ఉన్నది. ఈ అన్నాలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ అన్నాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటంటే, ఈ అన్నాలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు ఏమిటో ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను. పిల్లలు చూడండి, ఈమెలో ఉన్న గుణలక్షణాల గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. కిందకి చదువుదాం, కంటిన్యూ చేద్దాం. దేవాలయము విడువగా ఉపవాస ప్రార్థనలతో రేయింపగుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, అంటే మందిరములోనికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచుండెను. వినాలి, ఎవరైనా ఏ పేరేంటి చెప్పండి? అన్న. అన్న గురించి బాగా మీరు నేర్చుకోవాలి ఈరోజు. అన్న చరిత్ర చెప్తా. అన్నలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు నేను మీకు నేర్పిస్తా. అన్న ఎలాంటిదో, అన్న యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో, అన్న యొక్క మనస్తత్వం ఎలాంటిదో, అన్న యొక్క ప్రార్థనా జీవితం ఎలాంటిదో, అన్నలో ఉన్న పరిశుద్ధమైన జీవితం ఎలాంటిదో ఈ రోజు నేను మీకు తెలియచెప్పాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే దావీదు అంటున్నాడు, వేకువనే నీ సన్నిధిని చూడాలని, నీ మందిర ఆవరణములో నేను కనబడాలని, నిన్ను చేర్చాలని నాకు ఆశ ఉందయ్యా. అది ఎలాంటి ఆశ అంటే, నీళ్లు లేని దేశము నీటి కొరకు ఎలా ఆశపడతాదో, నీ సన్నిధిని చూడాలనే ఆశ నాకు అంత బలంగా ఉందని దావీదు చెబుతున్నాను. దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని వాక్యం మీద దావీదుకున్నటువంటి మక్కువ, దేవుని మందిరములో దావీదుకున్న ఆశ, దేవుని సన్నిధిలో గడపాలనే దావీదుకున్నటువంటి ఆ తృష్ణను మనం చూస్తూ ఉంటే, అదే తృష్ణ, అదే ఆలోచన అన్నా కూడా దేవుని సన్నిధిలో ఆమె కలిగి ఉన్నది. ఆమె కలిగి ఉన్నటువంటి ఆలోచన చాలా గొప్పది. దేవుని సన్నిధిలో ఈమెలో ఉన్న మొట్టమొదటి గుణలక్షణం ఏంటో నేను చెప్తా చూడండి. ఈ విషయాలు మరొకసారి నేను చదివిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఒక్కొక్క మంచితనాన్ని నేను బయటకు తీసుకొచ్చి నేను మీకు చూపిస్తా. మరియు ఆసేరు గోత్రికురాలను 10 కుమార్తెలైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెరిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంటే, మొట్టమొదట ఎవరు అని అంటే పిల్లల మనం చూస్తే దేవుని వాక్యములో రాయబడుతున్నటువంటి మాటల ప్రకారం ఈమె సేవ చేసే గుణము కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. ఈమెవరు చెప్పండి? సేవ చేసేటటువంటి ఒక మంచి గుణము, ఒక మంచి లక్షణము కనబడుతున్నటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. దేవాలయంలో సేవ చేయుచుండెను అని ఆమె గురించి రాయబడుతూ ఉన్నది. అంటే దేవాలయంలో సేవ చేయాలి అంటే పిల్లరా ఒక సమర్పణ కావాలి, ఒక త్యాగం కావాలి, ఒక ప్రతిష్టత కావాలి. దేవుని కొరకు ఒక ప్రతిష్టత కావాలి. ప్రతిష్ఠించుకున్న వారు మాత్రమే దేవుని సన్నిధిలో పరిచయం చేస్తారు. ఇటీవల కాలంలో ఒక యవనస్తుడు వ్యవహారంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఏమిటి తన ప్రతిష్ఠిత అంటే, మందిరం నేనే ఊడుస్తా, సాపలు నేనే వేస్తా, ప్రార్థన అయిన తర్వాత కూడా నేనే మందిరాన్ని శుభ్రపరుస్తా, నేనే మొత్తం దేవుని మందిరంలో పరిచర్య నేను చేస్తాను, మందిరపు సేవ నేనే చేస్తాను మందిరంలో. అంటే సేవ చేయడం అంటే వాక్యము బోధించడమే సేవ అనుకుంటాం మనం.
కానీ వాక్యము బోధించడం మాత్రమే సేవ కాదు ప్రియులారా, వారికి మాత్రమే పరలోకం కాదు. కానీ సేవ అంటే దేవుని మందిరం ఉంచడం సేవ, మందిరంలో సాపులేయటం సేవ, ప్రియులారా ఇదిగో భోజనాలు వడ్డించడం సేవ, భోజనాలు వండటం సేవ, వండిన తర్వాత ఆ పాత్రలను కడగడం కూడా దేవుని పరిచర్యే. తబర్నకల్ చర్చిలో ప్రత్యక్షపు గుడారములో ప్రియులారా అనేక మంది అనేక రకాలైనటువంటి సేవలకు పరిచర్యకు పరమ తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది వంట వండే పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు, కొంతమంది పాత్రలు శుభ్రం చేసే పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు, కొంతమంది కట్టెలు పగలేసే పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు, కొంతమందికి దేవుని మందిరం ప్రత్యక్షపు గుడారము కంటే పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారందరూ చేసింది దేవుని పనే. హల్లెలూయా. వాళ్ళ పనులు వేరు కావచ్చు, వేరు వేరు పనులు వేరు వేరు సమయాల్లో పిల్లల దేవుడు వారికి అనుగ్రహించి ఉండొచ్చు, కానీ వారందరూ చేసింది దేవుని పనే. అయితే ఈ అమ్మ దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నదట. ఈ అమ్మ పేరేంటి? అన్న. దేవుని మందిరంలో ఏం చేస్తుంది? సేవ చేస్తుంది దేవుని మందిరంలో. ఈరోజు మనం సేవ చేయించుకునే వాళ్ళగా ఉన్నామా, సేవ చేసేవారిగా ఉన్నామా దేవుని సన్నిధిలో? ఆలోచన చేయండి. దేవుని మందిరంలో సేవ చేసేవారిగా ఉన్నామా, లేదా దేవుని పిల్లల చేత సేవ పరిచర్య చేయించుకునే వారిగా ఉన్నామా? యేసుప్రభు అంటాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు పరిచారం చేయించుకోవడానికి రాలేదు. చాలా మంది యేసుప్రభు దగ్గరకు వచ్చారు, అయ్యా మాలో ఎవడు గొప్పవాడు, మాలో ఎవడు గొప్పవాడు చెబుతాయన అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎవడు తను తాను తగ్గించుకుంటాడు వాడు గొప్పవాడు అవుతాడు. ఈ చిన్న పిల్లవాళ్ళ ఎవరు బ్రతుకుతారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అంటే మాకు అర్థం కాలేదన్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒక పళ్ళెం తెప్పించి ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఒక్కొక్కడి కుర్చీలో కూర్చోబెట్టి యేసుప్రభు వాళ్ళందరి కాళ్ళు కడిగి ఆయన నడుముకున్న పువ్వాలు తీసి వాళ్ళ కాళ్ళు కూడిచాడు యేసుప్రభు, శిష్యులు కాళ్ళు కడిగి. ఇది పరిచర్య అంటే, ఇది సేవ చేయటం అంటే యేసుప్రభు చూపించాడు తన ప్రజలైనటువంటి వారికి. ప్రియులరా, ఈమె ఎలాంటి స్త్రీ అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఈమె పరిచర్య చేసేటటువంటి స్త్రీ, ఈమె పరిచర్య చేసే గుణ లక్షణాలు తన జీవితంలో ఉన్నవి. హల్లెలూయా. రోజు మనం మన పనులు చేసుకుంటాం, మన పిల్లల కొరకు చేస్తాం, భర్త కొరకు చేస్తాం, మన ఇంటి కొరకు చేస్తాం పని పరిచర్య. కానీ దేవుని పరిచర్య మనం చేయాలి, దేవుని సంబంధమైన పరిచర్య మనం చేయాలి. అందుకే దేవుడు ఈ అమ్మ జీవితంలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈమె పరిచర్య చేయుచూ ఉండేను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టక పరిచర్య చేస్తున్నా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా పరిచర్య చేస్తున్నా. మనమైతే అసలు పరిచర్య కాదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టే చేస్తామా. సేవ చేయటం తర్వాత కానీ అసలు మందిరానికి వస్తే చాలు అనుకుంటున్నాం. ఈరోజు పాస్టర్ గారు మందిరానికి వస్తే చాలు, వాడు పరిచర్య తర్వాత సేవ తర్వాత ఏడు కుదురుగా కంటిన్యూగా క్రమముగా దేవుని మందిరానికి వస్తే చాలు, ఆరాధనకు వస్తే చాలు అనుకుంటున్నారు ఈరోజు సేవకులు. పరిచర్యను ఆశించట్లేదు, కానీ నువ్వు సేవ చేస్తే నీకు ఆశీర్వాదం, పని చేస్తే నీకు మేలు. రెండవదిగా ప్రియులారా, ఈమె ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్నదట. అంటే దేని కొరకు ఎదురు చూస్తుందంట? యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నదట. అంటే యేసుక్రీస్తు జన్మ కొరకు, యేసుక్రీస్తు పుట్టుక కొరకు ఎదురు చూస్తూ ఉన్నదట. ఎప్పుడు మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుడతారనేటటువంటి నిరీక్షణ తన జీవితంలో తాను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు కొరకు ఎదురు చూసేటటువంటి మంచి మనస్సు, మంచి లక్షణం తన జీవితంలో తను కలిగి ఉంది. మనం కూడా ఆదివారం ఆరాధన కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉన్నాం. ఆదివారం దేవుని వాక్యం కొరకు ఎదురు చూసేవారిగా, ఆదివారం దేవుని సన్నిధిని అనుభవించడానికి ఒక సమయం కొరకు కనిపెట్టేవారిగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఈమె ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టిందంట, దేవుని కొరకు కనిపెట్టిందంట ప్రభు సన్నిధిలో.
క్రీస్తు రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్నది ప్రియులారా. యేసు క్రీస్తు యొక్క రాక కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఈరోజు మరి యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి ప్రియుల ఆరోహణమై ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతున్నాడు. నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన ఎదుర్కోవడానికి, ఆయనతో కూడా ఉండటానికి, ఆయనతో కూడా పరలోకం వెళ్ళటానికి, ఆయనతో కూడా మహిమలో ఉండటానికి, ఆయనతో కూడా తన రాజ్యంలో ప్రియ దేవుని బిడ్డలారా మీరు కూడా చేర్చబడాలనే ఎదురు చూపులు దేవుని సన్నిధిలో మీరు కలిగి ఉన్నారా? ఆలోచన చేయండి. ఏమంటున్నాడంటే ఆమె క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టింది. ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు పుడతాడా, మెస్సయ్య ఎప్పుడు వస్తాడా, రక్షకుడు ఎప్పుడు పుడతాడా అని దేవుని మందిరములో ఆమె యేసు కొరకు సేవ చేయటమే కాదు కానీ యేసు క్రీస్తు యొక్క పుట్టుక కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు పుడితే అనేకులను రక్షిస్తాడు, నశించిన దాన్ని వెనక్కి రక్షిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు పుడితే మాకు విమోచన దొరుకుతుంది, మాకు విడుదల దొరికింది. కాబట్టి ఆయన యొక్క జన్మదినం కొరకు తాను ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రియులారా ఆటలో ఉన్న మంచి క్వాలిటీ ఏమిటో చూడండి. వివాహము చేసుకోకుండా అనేక సంవత్సరాలు వితంతువుగా ఉన్నదా? స్తోత్రం చెప్పండి గట్టి. యవ్వనస్తురాలు పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత గట్టిగా 7 సంవత్సరాలు సంసారం చేసిందంట తన భర్తతో. అండి ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు సంసారం చేసింది తన భర్తతో వివాహమైన తర్వాత. 7 సంవత్సరాలు సంసారం చేసి 7 సంవత్సరాలు తన భర్తతో సంతోషించింది. ప్రియులారా 7 సంవత్సరాల తర్వాత తన భర్త చనిపోతే ఆ భర్త చనిపోయిన తర్వాత ఇంచుమించు ప్రియులారా ఆమె 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో విడవక దేవుని సన్నిధిలో గడిపింది. వింటున్నారా? అంటే ఈరోజు ప్రియులారా 7 సంవత్సరాలకే భర్త చచ్చిపోతే, లేకపోతే భార్య చచ్చిపోతే వివాహం అయిన తర్వాత ఆగే పురుషులు, ఆగేటటువంటి స్త్రీలు ఈ లోకంలో కనబడరు. మరొక వివాహం కొరకు వెతుకుతారు, లేకపోతే మరొక లోక సంబంధమైనటువంటి రీతిలో పిల్లరా వారి శరీర వాంఛలు కోరికలు తీర్చుకోవడానికి వారు వెతుకుతూ ఉంటారు, ఆలోచన చేస్తా ఉంటారు. అని ఈ అమ్మ భర్త చచ్చిపోయినా ఏంటి తాను 84 సంవత్సరాలట ప్రియ దేవుని సంగమా ఆమె వివాహం చేసుకోకుండా దేవుని కొరకు నిలబడిందట. తన పవిత్రమైన జీవితం, తన పరిశుద్ధమైన జీవితం, అయ్యో ఇక నా మిగిలిన జీవితం నా భర్త లేడు కాబట్టి తన కామ వాంఛలను చంపుకొని, శరీర కోరికలను చంపుకొని, ప్రియ దేవుని సంగమా లోక సంబంధమైన ఆలోచనలు, సంప్రదాయాలు, అలవాటులు, పద్ధతులు, వ్యసనాలన్నీ చంపుకొని నేను దేవుని కొరకే బ్రతికితే అని తన ఒక తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకున్నదట దేవుని కొరకు. ఈరోజు మనం ప్రతిష్ఠించుకోగలుగుతున్నామా? ఈరోజు అలాంటి ప్రతిష్ఠత మన జీవితంలో ఉందా? ప్రియుల ఆలోచన చేయండి. ఈ దినాన ప్రియులరా ఈమె భర్త లేకపోయినా అంత పరిశుద్ధంగా ప్రతిష్ఠించుకొని ఉంది. భర్త ఉన్న మనము ఎలాగుంటున్నాం, భార్య ఉన్న మనం ఎలాగుంటున్నాం? దేవుని సన్నిధిలో మనకి ప్రతిష్ఠత ఉన్నదా? అన్నాలాంటి జీవితం మనలో ఉందా? అన్నాలాంటి పవిత్రత మనలో ఉందా? అన్నాలాంటి పరిశుద్ధత మనలో ఉందా? అన్న అంట ప్రియులారా దేవుని సన్నిధిలో మనము చూస్తే ఆమె ఏంటి చూడండి, వివాహము ఏంటి చేసుకోకుండా అంట దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా చూడండి అనేక సంవత్సరాలు అలాగ తన యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగించి వివాహం చేసుకోవాలని మనస్సు తన జీవితంలో ఏమాత్రం మనం కూడా రానివ్వలేదు. అన్న ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా తాను దేవుని సన్నిధిలో జీవిస్తుందో ఆలోచన చేయాలి. వివాహము చేసుకోకుండా అనేక సంవత్సరాల పిల్లగా మానక ప్రార్థన చేస్తూ ఉపవాసముతో రేయమ్మగుళ్ళు దేవుని మందిరములో తాను గడుపుతూ ఉన్నదట. బయటికి వెళితే లోక సంబంధమైన ఆలోచనలు వస్తాయేమో, పాప సంబంధమైన ఆలోచనలు వస్తాయేమో, శరీర సంబంధమైన కోరికలు వస్తాయేమని దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఆలోచించండి. తనకైన వారు, తనకు కావలసిన వారు, తన తల్లిదండ్రులు, అమ్మాయి నువ్వెవరన్నా ముసల్దానివేంటి,
వయసు అమ్మాయి, పైగా నీకు పిల్లలు లేరు, 7 సంవత్సరాలే కదా నువ్వు కాపురం చేసింది, యవన కాలంలో ఉన్నావు, ఏదో జరిగిపోయింది, అయిపోయిందమ్మా, రా నీకు మళ్ళీ ఒక వివాహం చేస్తాం, నీ దాంపత్య జీవితాన్ని, సంసార జీవితాన్ని కొనసాగించదు కానీ ఎంతమంది చెప్పుకుంటారండి, ఎంతమంది మాట్లాడుండరండి, ఎంతమంది తనకు బోధించుండరండి, అంటే తన తల్లిదండ్రులతో ఫోర్సు చేసి ఉండరు. కానీ మనం మాత్రం 84 సంవత్సరాలట దేవుని మందిరములోనే గడపడానికి నిశ్చయించారు. ఎంత గొప్ప ఆధిక్యత! వివాహము చేసుకోకూడదు, ఇక అయిపోయింది, జరిగిపోయింది, ఇక నా జీవితం అంతా దేవుని కొరకు నేను సాక్రిఫైస్ చేయాలనుకున్నది ప్రియులారా. తల్లి, దేవుని కొరకే నేను అలా ఉండిపోవాలనుకున్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో తీర్మానం ఉందా? నీ జీవితంలో తీర్మానం ఉందా? వివాహం అయ్యింది, ఓకే, భర్తున్నాడు, ఓకే, భార్య గారు ఉన్నావు, ఓకే, అని ఈ సంసార జీవితాన్ని కొనసాగించుకుంటూ, ఇదిగో నేను ఆమె 84 సంవత్సరాలు భర్త లేకుండా విధవరాలుగా ఉండి వేరొకరిని ఆశించకుండా బ్రతికింది. నేను ఒక ఇల్లాలుగా ఉన్నాను, నేను ఒక భర్తకు భార్యగా ఉన్నాను, తనే అంత నిక్కరుసుగా ఉంటే నేనంత పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని ఒక నిర్దిష్టమైన తీర్మానం మన జీవితంలో మనం కలిగి ఉండగలుగుతున్నామా? వీళ్ళ ఆలోచన చేయండి. దేవుని వాక్యమును మనము ఆలోచన చేస్తూ ఉంటే పుల్లరా, దేవుని వాక్యములో రాయబడుతుంది, వివాహమై 7 ఏళ్లకు భర్త చచ్చిపోతే 84 సంవత్సరాలు అలాగే ఉంటట. దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ వచ్చింది, కానీ లోక సంబంధమైన ఆలోచనలు తన జీవితంలోనికి రానివ్వలేదు. అన్ని ఉన్నా, అందరూ ఉన్నా, పిల్లల ఆరోగ్యం ఉన్నా, మంచి భర్త మనం కలిగి ఉన్నా, లోక సంబంధమైన కోరికలు, వ్యసనాలు, ఆశలు సాబట్ల ఈరోజు చాలా మంది జీవితాల్లో పిల్లగా ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా ఈ అన్న ఎవరండి? ఆసేరు గోత్రికురాలు పలియేలు కుమార్తె. ఈమెం చేసిందంట? దేవుని మందిరంలో ఫస్ట్ సేవ చేసే మంచి గుణం కలిగిన. రెండవది, ఈ అమ్మలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే ప్రియులరా, క్రీస్తు యొక్క పుట్టుక కొరకు ఎదురు చూసింది ఈమె. మూడవది, ఈమెలో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే భర్త సరిపోయిన వివాహం చేసుకోకుండా అలాగనే జీవించింది ప్రియులరా, వేరొక ఆశ ఆలోచన లేకుండా. నాలుగవదిగా, ఈమెలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా ప్రియులరా? దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనకు రేయింపబళ్ళు గడుపుతూ ఉన్నదట. ఏం చేస్తున్నదట? వినాలి. దేవాలయమును విడిచిపెట్టట్లేదట. దేవాలయమును విడిచిపెట్టక ఏం చేస్తుంది? రేయింపబళ్ళు ఉపవాస ప్రార్థనతో గడుపుతూ ఉందంట. ఏంటి? 84 సంవత్సరాలలో ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు దేవుని సన్నిధిలో ఉందో, ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసిందో. ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే తన శరీర కోరికలు, వ్యసనాలు సంపవటానికే ఉపవాస ప్రార్థన. బాగా తింటే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల సిగరెతో, మటలతో పిల్లరా శరీర కోరికలు ఎక్కువైపోతాయి, పాపపు ఆలోచనలు ఎక్కువైపోతాయి ఉప్పు కారం తినడం వల్ల. అందుకే ఈ అమ్మ ఏం చేసిందంటే, భర్త లేడు కదా, నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నా శరీరాన్ని నిలబొట్టుకోవాలనుకుంది. నువ్వు నిలబొట్టుకోగలుగుతున్నావా నీ శరీరాన్ని? అసలు ఉపవాసం అనేది నీ జీవితంలో ఉందా? ఉపవాస ప్రార్థన అనేది నువ్వు చేయగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా నీ జీవితంలో? నువ్వు ఉపవాసం ఉండలేకపోతే నీ శరీర కోరికలను నువ్వు నిలబొట్టుకోలేవు, శరీర వ్యసనాలను నువ్వు చంపుకోలేవు. అందుకే ప్రభు అన్నాడు, అయ్యా నాతో కూడా ఒక గడి అయినా మేలుకొని నుండి ప్రార్థన
చెయ్యలేరా? మనుష్య కుమారుడు అప్పగించబడే సమయం వచ్చింది. మనుష్య కుమారుడు తీసుకుని వెళ్ళి సిలువ వేసే సమయం వచ్చేసింది. అయ్యా, ఇప్పుడు దాకా నన్ను వెంబడించారు కదా, బాగా కడుపు నిండా తిన్నారు కదా, బాగా సంతోషించారు కదా, అయ్యా మనుష్య కుమారుడు అప్పగించబడే సమయం వచ్చింది. ఇప్పుడైనా కొద్ది సమయం మీరు కునుకు వేయకుండా మేలుకొని ప్రార్థన ఏం చేయాలి? మేలుకొని ప్రార్థన. హల్లెలూయా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మ. వాళ్ళు ఏం చేశారు? శిష్యులు స్తోత్రం చెప్పండి గట్టిగా. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించక నిన్ను. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించక జీవితంలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారికి అలవాటు ఏమిటంటే ఇంకను చీకటిగా ఉండగానే పెద్దల కాడలు లేచి వెళ్ళేవాడు ఒక ప్రార్థన చేయడం. ఎప్పుడు ఎన్నిటికి? తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాడు. అరణ్యంలోకి అడుగులోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ప్రార్థన చేయడం. నువ్వు చేయగలుగుతున్నావు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ ప్రార్థనా గదిలోనికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ప్రభుతో నువ్వు సహవాసం చేయగలుగుతున్నావా? ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు మానక విజ్ఞాపన చేయగలుగుతున్నావా? ఆలోచన చేయి దేవుని వాక్యాన్ని. ఈ అమ్మ యొక్క స్వభావం ఏమిటో తెలుసా ప్రియులారా? ఈమెట దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు గడుపుతుందంట. దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదమ్మా. వినాలి, ఇది చూడాలి అమ్మాయి. దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదా? ఒకసారి ఆలోచన చేస్తామా? ఎన్నిసార్లు మనం విడిచిపెట్టాము ఈ సంవత్సరంలో? క్రిస్టమస్ పండుగ దినాల్లోకి వచ్చాం మనం. ప్రభు చిత్తాన్ని బట్టి వచ్చే నెల మొదటి వారంలోనో రెండో వారంలో మనం సెమీ క్రిస్టమస్ ప్రార్థన ఏర్పాటు చేసుకోబోతున్నాం. సెమీ క్రిస్టమస్ ఆరాధన ఉంది. ఆలోచించండి, ఈ సంవత్సరంలో మనం ఎంత ప్రార్థన చేశాం? మనం ప్రార్థన తక్కువ అయిపోయింది, దేవునికి దూరం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళే 3 నెలలు మందిరాలు తాళాలు వేపించేసేసారుగా. 3 నెలలు ప్రార్థన లేకుండా చేశారు వాళ్ళు. 3 నెలలు ప్రార్థన లేకుండా చేస్తే మనం ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా చేసుకొని 6 నెలలు మనం దేవునికి దూరం అయిపోయింది. ప్రార్థన లేదు, వాక్యం లేదు, పాటలు లేవు, స్తుతి లేదు, ఆరాధన లేదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన లేదు, ఉపవాసం అసలు అంతకంటే లేదు. ఉపవాసం అసలే లేదు. ఇలా ఆలోచించండి. ఈ అమ్మ మాత్రం మానక రేయింబగుడు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నట్ట. ఏంటి? మానక రేయింబగుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నా చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్ట. అమ్మా, నీ జీవితం ఎలా ఉంది? అన్నా జీవితం చాలా చక్కగా ఉంది. అన్నా చరిత్ర వినటానికి బాగానే ఉంది,
సేవ చేసింది, క్రీస్తు రాక కొరకు కనిపెట్టింది, వివాహం చేసుకోకుండా 84 సంవత్సరాలు అలాగనే ఉంది. అంటే దేవాలయములు విడిచిపెట్టక దేవుని మందిరంలో మానక ప్రార్థన చేస్తుంది. ఆమె చాలా మంచి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అండి. ఆమె గుణవతి అయినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. సామెతల గ్రంథంలో చదువుదాం, 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. 10వ వచనం, భార్య దొరుకుట అరుదు, ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాలు చదువుతూ ఉంటే 23వ వచనం, దేశపు పెద్దలతో కూడా కూర్చుండు, ఎవరి యొద్ద 25వ వచనం, 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై భయపడదండి. రాబోయే కాలం విషయమై ఆమె అంత మాత్రమును భయపడదట. చదువుదాం, జ్ఞానము కలిగి తన నోరు తెలుసును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెరివిటి ఆమెను పొగుడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, కృపవయందు భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే ఏమో కొనియాడుతున్నాం మనం ఈ అమ్మని. అన్నా పేరు ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నామంటే, అన్నాను కొనియాడుతున్నామంటే, అన్నాను గురించి దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలట అనేకులు కొనియాడతారట. ఎవరు కొనియాడతారు చెప్పండి? ఎవరిని కొనియాడతారు? భయభక్తులు కలిగిన వాళ్ళని. ఏమండి, ఏమంటారట? నీవు ధన్యురాలు, నువ్వు మంచిదానివి. ఆమె తన ఇంటిని బాగా కట్టుకుంటుంది, ఆమె చాలా పరిశుద్ధురాలు, ఆమె చాలా జాగ్రత్త కలిగింది, ఆమె చాలా జ్ఞానవంతురాలు, ఆడపిల్లలే నడతలను కనిపెట్టింది, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమెను బట్టి తన భర్తకి గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది అని ఆమెను కొనియాడతారు. అసలు పిల్లరా, మనం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలను ఎట్లా కొనియాడతారో తెలుసా? ఎలా కొనియాడరు, దీనికి భిన్నంగా వ్యతిరేకంగా కొనియాడతారు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్త్రీలను కొనియాడే విధానం. ఆమెను బట్టి ఆమె భర్త తలెత్తుకోలేకపోతుండో, ఆమెను బట్టి ఆమె పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఆమెను బట్టి ఆ ఇంట్లో అన్ని గొడవలే, ఆమెను బట్టి ఆ ఇంట్లో సమస్యలే. ఎవరిని బట్టి? భయభక్తులు లేనటువంటి స్త్రీని బట్టి. అందుకే ఈ అన్నాను అనేకులు కొనియాడుతూ ఉన్నారు. పుట్టులారా, అన్నా కొనియాడబడటానికి గల కారణం ఏమిటంటే, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగుళ్ళు గడుపుతూ ఉన్నదట. రేయింపగుళ్ళు గడుపుతూ ఉన్నదట. ఇప్పుడు ఎవరో ఉన్న లక్షణాలు చెప్పండి. ఒకటి, ఏమేం చేసిందంట? సేవ చేసే మంచి లక్షణం ఉందా? 2, క్రీస్తు రాక కొరకై ఎదురు చూస్తూ ఉంది. 3, వివాహం చేసుకోకుండా 84 సంవత్సరాలు వితంతువుగా ఉండిపోయింది. 4, దేవాలయమును విడిచిపెట్టక ఉపవాస ప్రార్థనతో రేయింపగుడు గడుపుతూ ఉంది. 5వది ఏంటో తెలుసా? వైవాహిక స్థితి కంటే అవివాహితురాలుగా ఉండటమే మరింత ధన్యత అనుకున్నా. అంటే పెళ్లి చేసుకోవడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే ధన్యత అనుకున్నాను. నిజమే. ఎవరు ధన్యులు? పిల్లరా, 128వ కీర్తనలో రాయబడుతూ ఉంది. ఆ మాట మనం చదువుతాం. 128వ కీర్తన.
నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచువారందరూ దేవునికి స్తోత్రం చేస్తారు. ఎవరంటే ధన్యులు? ధన్యులు ఎవరు చెప్పాలి గట్టిగా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యుడు. చూడండి, అని ఈ అమ్మ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది, మానవ ప్రార్థన చేస్తుంది, సేవ చేస్తుంది. పెళ్లి చేసుకోవడం ధన్యత అనుకుంది. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఏమైనా ధన్యురాలు అని పిలుస్తున్నా. ఏమైనా ధన్యురాలు అంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందుకే ఈ హన్నా కొనియాడబడుతున్న సంగతులను మనం చూస్తున్నాం. పెళ్లి చేసుకోవటం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది. ఇదే నాకు ధన్యత. ఇలాగ నేను ప్రభువుని స్తుతించగలను, ఇలాగ నేను ప్రభువులో నేను ఉండగలను అని తను అనుకున్నాను. లాస్ట్ గా మరొక మాట చెప్తాను చూడండి. అన్న చరిత్రలో నుంచి 6వ మాట, దేవుని కొనియాడిన స్త్రీ ఏమి? ఎవరంట ఏమే? దేవుని ఆమె కూడా 38వ వచనంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కొనియాడటం అంటే దేవుని ఆరాధించటం. ఆమేన్, హల్లెలూయా. ఆరాధించటం దేవుని. ఈమె కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడట, ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని 8వ రోజు యెరూషలేము యొక్క మందిరంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, ఆ యెరూషలేము మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు అనే చిన్న పిల్లవాడిని తన చేతుల్లోకి తీసుకొని ఆయన కొనియాడి ఆయన ఆరాధించింది. తూర్పు దేశపు జ్ఞానులు బంగారము సాంబ్రాడి పిల్లరా తీసుకొని వచ్చి, తోళములు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వారికి సమర్పించి ఆయనను పూజించి అని దేవుని వాక్యంలో రాయబడింది. వరలు వచ్చి యేసు ప్రభువుల వారికి నమస్కారం చేసి ఆయనను ఆరాధించేది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజు నేను ఏమంటున్నానంటే, ఈ అమ్మలో ఇన్ని గుడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ అమ్మ 6వదిగా ఏమన్నారంటే ప్రభువుని ఆరాధిస్తుందంట. దేవుడు చెప్పాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏ ఆత్మతో? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి గట్టి. అంటే మన బలం అంతటితో ఆరాధించాలి, మన శక్తి అంతటితో ఆరాధించాలి. శక్తి కొలది ప్రభువుని స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా దేవుని సన్నిధిలో మనం అంటాం. మనం ప్రార్థన చేస్తా ఉంటాం, ఆరాధన చేస్తా ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, కానీ కలిసి పాడడం ఆరాధనలో. గట్టిగా కలిసి అందరితో కలిసి అప్పట్లో పట్టాం, అందరితో కలిసి స్తుతించాం, అందరితో కలిసి ప్రార్థన చేయం. కానీ పిల్లరా ఆలోచన చేయండి. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు, ఏక ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు, అందరూ ఒకే హృదయం కలిగి ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థన మనం ఓరకుండకూడదు, వాళ్ళు చేస్తారులే ఆరాధన అని మనం ఆరాధన చేయకుండా ఉండొద్దు. మనం కలిసి ఆరాధన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. వినాలి, జాగ్రత్త వినండి. 2 మాటలు చెప్తాను. ఎరుకో గోడలు అడ్డ వచ్చినాయని రోజు ఒకసారి ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి వచ్చారంట, కానీ ఎరుకో గోడలో పోలేదు. తీర్మానం చేసుకున్నాం. అట్లా కాదు, మనం అందరం స్తుతిద్దాం, కేకలు వేద్దాం, బూరలు చూద్దాం. దేవుడు సహాయం. అందరూ ఒకసారి చేయాలి, అందరూ ఒకసారి అరవాలి, అందరూ ఒకసారి దేవునికి ఆరాధన చేయాలి, అందరూ ఒకసారి దేవునికి మొరపెట్టాలి. దేవుడు అద్భుతం చేస్తాడు అనుకున్నారట. యోషువ, కాలేబు, మోషే ఎరుకో గోడల చుట్టూ 6 రోజులు రోజుకొకసారి తిరిగారు. 7వ రోజు అట్లా పిల్లరా చూడండి, ఒక్కరోజు 6 సార్లు 7 సార్లు తిరిగట. 7వ అక్కడ నిలబడి అందరూ కేకలు వేశారు, దేవుని స్తుతించారు, దేవుని కనపరిచారు. ఎరుకో గోడలు ఎలా ఉంటాయో తెలుసా పిల్లలు? ఎరుకో గోడ ఎంత మందంగా ఉంటుందండి. ఒక్కొక్క గోడ
ఒక రథం ఇటు నుంచి ఆ గోడ మీద వెళ్ళొచ్చు, ఒక రథం ఈ గోడ మీద వచ్చి రావచ్చు. అంత పెద్ద గోడ, అంత ఎత్తైన గోడ. ఆ గోడను దాటాలి అంటే ఎరుకో పట్టణం చుట్టూ అంత పెద్ద గోడ కట్టుకున్నారట. ఆ గోడను దాటి వెళ్ళాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకళ్ళ ఇద్దరా, వాళ్ళ గొర్రెలు, వాళ్ళ మేకలు, వాళ్ళ ఒంటెలు, వాళ్ళ చిన్నపిల్లోళ్ళు, వాళ్ళ ముసలోళ్ళు, వృద్ధులు, నడవలేనోళ్ళు, వీళ్ళందరూ దాటి వెళ్ళాలి. ఇంచునేవాళ్ళు 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది దాకా ఇంచుమించు 18 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి పాటలు పాడి బోరలు ఊది దేవుని స్తుతిస్తే ఎరుకో గోడలు కూలిపోయింది అంట. వాళ్ళందరూ కూడా చక్కగా ఏం చేశారండి, ఎరుకో పట్టణాన్ని దాటుకుంటూ పౌలు తీగలో ప్రవేశించే దేశానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు. అందుకే మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఏం చేస్తుందట, ఆమె కూడా ఆ సమయంలోనే దేవునిని కొనియాడింది. ఆమె ఏం చేసిందండి, దేవునిని ఆరాధించింది. దేవుని ప్రభుని ఆరాధించాలి. ఆరాధనలు ఆశీర్వాదం, ఆరాధనలు అద్భుతాలు. మధ్యరాత్రి వేళ పౌలు సేవలు పాటలు పాడి ప్రభువులు స్తుతించారు, ఆరాధన చేశారు. నరసాల పునాదులు బద్దలైపోయి, సంఖ్యలు ఊడిపోయింది, బంధకాలు తెగిపోయింది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది ఇశ్రాయేలుకి. అందరూ కలిసి ఒకసారి స్తుతించారట, ప్రభువా వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం అయ్యా, ఏమి నాయనా అని అందరూ ఒకసారి కేకలు పెట్టి ప్రభువును స్తుతించారట. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడట దేవుడు. అందుకే మనం ఆరాధించేటప్పుడు కలిసి మనం ఆరాధన చేయాలి, కలిసి మనం ప్రభువుని స్తుతించేయాలి. అన్నాలో దేవునిని కొనియాడే లక్షణాలు ఉన్నాయి, దేవునిని ఆరాధించే లక్షణాలు ఉన్నాయి, దేవునిని స్తుతించే లక్షణాలు ఉన్నాయి, దేవునికి ప్రార్థన చేసే లక్షణాలు ఉన్నాయి, దేవునికి సేవ చేసే మంచి గుణమాలు కలిగి ఉన్నది. దేవుని మందిరంలో మారక రేయుమములు ఉపవాస ప్రార్థన చేసే అనుభవము ఈ అన్న జీవితంలో ఉంది. వీళ్ళగా పెళ్లి చేసుకోవటం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండి ప్రభువు స్తుతించాలనేటటువంటి గొప్ప ఒక ప్రణాళిక తన జీవితంలో వేసుకుంది. చివరిగా ఆమెలో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటే బైబిల్లో రాయబడింది. లాస్ట్ మాట మనం చదువుతూ ఉంటే రాయబడుతుందండి 38వ వచనంలో, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచుండిన వారికి యేసుక్రీస్తును గురించి ఏం చేస్తుందంట, మాట్లాడతామంటే బోధిస్తుందా. విమోచన కొరకు కనిపెట్టిన వారికి దేవుని వాక్యాన్ని చెబుతుందంట, దేవుని వాక్యాన్ని బోధిస్తుందంట. మనం దేవుని వాక్యాన్ని ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? దేవుని సువార్త ఎవరికైనా ప్రకటించగలుగుతున్నామా? నేను రక్షించబడితే సార్లే అని మనం అనుకుంటున్నాం ఈ దినాలు. ఆ అమ్మ వృద్ధాప్యములో మానక దేవుని సువార్త ప్రకటిస్తుందంట, అనేకులకు దేవుని గురించిన వాక్యాన్ని బోధిస్తున్నట్ట. యెరూషలేములో దేవుని విమోచన కొరకు కనిపెట్టిన వారికట యేసుక్రీస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నంత, యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నట్ట వాళ్ళకి. నీ భక్తి జీవితంలో నీవు జీవించిన దినాల్లో నువ్వు ఒక్కరికైనా దేవుని సువార్త చేయకుండా ఈ లోకాన్ని వదిలిపెడితే, ఒక్కరికైనా నీ ద్వారా ఒక్కరైనా రక్షించబడకుండా, నీ ద్వారా ఒక్కరైనా బాప్తిసం పొందకుండా, నీ ద్వారా ఒక్కరైనా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, నీ ద్వారా ఒక్కరైనా దేవుని సన్నిధికి నడిపించబడకుండా నువ్వు ఈ లోకాన్ని వదిలిపెడితే ఉపయోగం ఏంటి? నీకు ఉపయోగం ఏంటి? ప్రభు అడుగుతాడు నిన్ను, ప్రభు ప్రశ్నిస్తాడు నిన్ను. ఇదిగో నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు ఎంతమందిని వెలిగించావు? వెలిగించబడిన ఒత్తులు నువ్వు ఎక్కడ పెట్టావు? కనబడకుండా మంచం కిందో, టేబుల్ కిందో, కొంచెం కిందో పెడితే ఉపయోగం లేదు. నీ వెలుగు అనేకులకు కనబడేలాగా ఇదిగో నువ్వు పైన పెడితే ఈ వెలుగు ఈ గదంతా కూడా వ్యాపిస్తుంది. అదే ఇది వెలిగించి ఎవరికి కనబడకుండా సాటుగా దీని కింద పెడితే వెలుగు ఎక్కడా? నువ్వు నిజంగా వెలిగించబడ్డావా? భారతీయ కుదురుకుతావు. నువ్వు నిజంగా వెలిగించబడ్డావా? నువ్వు వెలిగించబడితే నీ వెలుగులు అనేకులు చూడాలి, అనేకులు నీ సాక్ష్యం వినాలి, అనేకులను నువ్వు వెలిగించబడటమే కాదు, అనేకులను నువ్వు వెలిగించాలి.
అనేకులను వెలిగించాలి. ఈ అమ్మ వెలిగించబడింది. ఈ అమ్మ దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేసింది. ఈ అమ్మ అనేకులకు బోధిస్తుంది యేసుక్రీస్తు గురించి. చూడండి ఎంత చక్కని మాటల దేవుని వాక్యంలో రాయబడుతుంది. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ప్రియులారా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటటువంటి దేవుడే. కాబట్టి ఈ సమయంలో నీ ఆశను తృప్తిపరచాలంటే, నీ కోరికను సఫలపరచాలంటే, దేవుడు నిత్యముగా నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే అన్న ఎలా బ్రతికిందో నువ్వు అలా బ్రతకగలవు. అన్న తన జీవితం ఎలా కొనసాగించిందో నువ్వు అలా కొనసాగించగలగాలి. అన్న దేవుని కొరకు ఎలా నిలబడిందో నువ్వు అలా నిలబడగలగాలి. అన్న ఎలా ఉపవాసం ఉందో నువ్వు అలా ఉపవాసం ఉండాలి. అన్న దేవుని మందిరాన్ని ఎలా విడిచిపెట్టక మానక ప్రార్థన చేసిందో నువ్వు అలా విడిచిపెట్టక మానక ప్రార్థన చేయాలి. నీ కుటుంబ సమస్యలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, అస్వస్థతలు పోతాయి, అప్పులు పోతాయి, దుఃఖం పోయింది, నీ పరిస్థితులు అన్ని కూడా మారిపోతాయి నువ్వు మానక ప్రార్థన చేసినప్పుడు. నీకు సమయం కుదిరినప్పుడు, సమయం ఉన్నప్పుడు, నీకు తీరకబాటు చేసుకొని ఏదో సమయంలో నువ్వు ప్రభు సన్నిధికి వస్తే కాదు, కానీ నీకు అదొక క్రమముగా, ఒక అలవాటుగా మారాలి. దేవుని సన్నిధిలో ఉండటం, ప్రార్థన చేయటం, ప్రభువుని కనపరచడం. అదొక అలవాటుగా, ఒక క్రమముగా, వాడుకగా మారాలి. ఉదయాన్నే లేచి బైబిల్ చదవటం ఒక వాడుక, ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేయటం ఒక వాడుక, ఆదివారం క్రమము తప్పక దేవుని మందిరానికి వెళ్ళటం ఒక వాడుక, ప్రార్థన లేకుండా ఈ రోజు నేను ప్రారంభించును అనేది ఒక వాడుకగా మనం చేసుకోవాలి మన జీవితంలో. దావీదుగా వాడుకుంది. వేకునే నిన్ను వెతకాలనే ఆశ నాకుందంటున్నాడు దావీదు. మనకుందా? ఒకవేళ లేకపోతే పురులరా, ఈ రోజైనా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, అయ్యా నిన్ను వెతకటానికి నాకు కూడా మనసు దయచేయి, నీ సన్నిధిలో మానక ప్రార్థన చేయటానికి నాకు కూడా మంచి మనసు దయచేయి, నీ సన్నిధిలో ఉపవాసం ఉండటానికి, ప్రార్థన చేయటానికి నాకు కూడా అలాంటి మనసు దయచేయి, నీ సన్నిధిలో సేవ చేయటానికి అలాంటి మనస్సు నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అసలు ఆశ నీకుంటే ఆ ఆశను నెరవేర్చే దేవుడు ఉన్నాడు. అసలు ఆశ లేకపోతే సహాయం రాదు. కాబట్టి నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు